ఎలన్ మస్క్ నిజంగా గ్రేట్. అనుకున్నది సాధించాడు. ప్రపంచంలో కొన్ని వర్గాలు వ్యతిరేకించినా పట్టుబట్టి ప్రయోగం చేశాడు. అదే బ్రెయిన్లో చిప్ను అమర్చడం. న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ చేసిన ఈ ప్రయోగం నిజంగా రాబోయే మరికొన్ని ప్రయోగాలకు మార్గం సుగమం చేసినట్టే. అయితే ఈ ప్రయోగం మస్క్ వరకే పరిమితం కాలేదు. ప్రపంచంలోని వివిధ దేశాలు బ్రెయిన్ను కంప్యూటర్ను అనుసంధానం చేస్తూ ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. వాటిపై కూడా ఓ లుక్ వేయండి. ఈ ప్రపంచంలో సంచలనాలకు మారుపేరే ఎలన్ మస్క్. ఆయన ఆలోచన విధానం, తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రాజెక్టులు మనకు చాలా ఆశ్చర్యంగా, వింతగా కనిపిస్తాయి. అయితే తొలుత మస్క్ బ్రెయిన్లో చిప్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఇంపాసిబుల్ అని కూడా అన్నవారు లేకపోలేదు. కానీ అది మాటలకే పరిమితం కాలేదు. ప్రపంచంలోనే తొలిసారి మనిషి మెదడులో వైర్లెస్ చిప్ అమర్చి సంచలనం సృష్టించారు. అదే షాకింగ్ న్యూస్ అంటే మరో వ్యక్తికి కూడా చిప్ అమర్చి చరిత్ర సృష్టించారు. అనుకున్న రిజల్ట్ వచ్చింది కాబట్టి మస్క్ ని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ తరహా ప్రయోగాలు మస్క్ మాత్రమే కాకుండా వేరే సంస్థలు కూడా పూనుకున్నాయి. దాదాపుగా ఇలాంటి ప్రయోగాలనుకోండి, ఎక్కడో ఉన్న వాళ్ళు చేతిలో రిమోట్తో మన మెదడును కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది? వారి కమాండ్స్ కి అనుగుణంగా మనం ఆలోచనలు మారితే ఏంటి? ఏదైనా సైన్స్ ఫిక్షన్ సినిమా కథ గురించి చెప్తున్నారని అనుకుంటున్నారా? ఇది కథ కాదు, నిజంగా నిజం. రిమోట్ సహాయంతో బ్రెయిన్ కంట్రోల్ చేసే టెక్నాలజీని పరిశోధకులు అభివృద్ధి చేశారు. టీవీ ఛానల్స్ ను మార్చినంత సులభంగా మెదడును కంట్రోల్ చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. న్యూరాలింక్ సంస్థ బ్రెయిన్లో చిప్ పెడితే సౌత్ కొరియా మాత్రం బ్రెయిన్తో ఆటలాడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే పరిశోధకులు లాంగ్ రేంజ్, లార్జ్ వాల్యూమ్ రిమోట్ మైండ్ కంట్రోల్ అనే పరికరాన్ని సృష్టించారు. ఇది వరకు ఎప్పుడూ కనీ విని ఎరుగని పరికరాన్ని కొరియాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరికరానికి అయస్కాంత క్షేత్రాల సహాయంతో దూరం నుంచి మానవ మెదడును నియంత్రించే సామర్థ్యం కలిగి ఉంటుందని అంటున్నారు. ఈ పరికరాన్ని ఎలుకల్లో ప్రాక్టికల్ గా కూడా పరీక్షించారు. ఆడ ఎలుకలో మాతృత్వాన్ని ప్రేరేపించే లక్షణాలపై ఈ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ సహాయంతో ఆకలి తగ్గించేందుకు రూపొందించిన అయస్కాంత క్షేత్రాలని ఎలుకల్లో ప్రయోగించారు. దీంతో ఎలుకలు 10% బరువు తగ్గడం విశేషం. అంటే ఇకపై బరువు తగ్గాలనుకుంటే జిమ్ల బాట పట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. రిమోట్లో ఒక చిన్న బటన్ ద్వారా బరువు తగ్గొచ్చు. ఇక టూల్ కి సైంటిస్టులు నానో మైండ్ అనే పేరు పెట్టారు. హెల్త్ కేర్ అప్లికేషన్లో ఉపయోగించేందుకు ప్రతిపాదించిన ఈ పరికరంపై మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా నాడీ సంబంధిత రుగ్మతల చికిత్సల కోసం ఈ కొత్త రకం టెక్నాలజీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఈ బ్రెయిన్ కంట్రోల్ మిషన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉన్నా ఇది త్వరలోనే సాకారం కానుందని శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు. అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి జీవ వ్యవస్థలను మార్చగలమనే భావన ఇప్పుడు బాగా బలపడిందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సరే, ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఈ ప్రయోగాలకు మొదటిగా బలవుతుంది ప్రాణమున్న జీవమే. ఎందుకంటే మానవులు, జంతువుల మెదళ్లను కంప్యూటర్లకు అనుసంధానించే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఈ కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ ప్రయోగాల కారణంగా 2022 డిసెంబర్లో గొర్రెలు, కోతులు, పందులతో సహా సుమారు 1500 జంతువులు మరణించాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2023 జూలైలో దర్యాప్తు జరిపిన అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అధిపతి న్యూరాలింక్ కంపెనీలో జంతు పరిశోధన నియమాల ఉల్లంఘనలు ఏవీ కనుగొనలేదని తెలిపారు. అయితే దీనిపై ఇప్పటికీ ప్రత్యేక విచారణ కొనసాగుతూనే ఉంది. గత 2 దశాబ్దాలుగా మెదడును నియంత్రించే సాంకేతికతపై ఇప్పటికే అంతర్జాతీయంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. అందులో న్యూరాలింక్ ప్రాజెక్టు మాత్రమే ఎందుకు వెలుగు చూసింది అంటే మస్క్కు ఉన్న పాపులారిటీ వల్ల ఈ సంస్థ ప్రయోగం గురించి ఎక్కువ మందికి తెలిసింది. కానీ ఫ్యూచర్లో దీని ఫలితాలను మానవాళి మేలు కోసమే ఉపయోగించుకుంటారా లేదా అన్నది చూడాలి.